హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగా రైతు భరోసా అనేది ప్రభుత్వం కొత్త మార్పులు చేసింది. ఇప్పుడు శాటిలైట్ సర్వే అంటున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎలా గుర్తిస్తారు, ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులు అడుగుతున్నారు. మా విలేజ్కి అయితే రాలేదు, సర్వే కావచ్చు, ఇటువంటి అంశాలు మా పరిధికి అయితే రాలేదు, ఎలాంటి డాక్యుమెంట్లు కూడా ఇవ్వలేదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్రాంతి నుంచి ఇస్తారా ఇవ్వరా, దీంట్లో తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అనమాట. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇక 2 సీజన్లు కలిపి 12,000 రూపాయలు అయితే అకౌంట్లో అయితే జమ చేస్తామని చెప్పారు కదా. తాజాగా వచ్చేసి ప్రభుత్వం ఆ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందట. సరే, వీరి ఖాతాలకు సంబంధించి డబ్బులు అనేది నిధులు అనేది జమ కావన్నమాట. ఎటువంటి వారికి ఏంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి దాదాపుగా వీరి అకౌంట్ లో 10 లక్షల రూపాయల డబ్బులు కూడా జమ కాబోతున్నాయట. సో ఎలాంటి పథకాలు ఏంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ ఏంటి అనేది చూద్దామండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి సంక్రాంతి కానుకగా మరో కొత్త పథకం, దాంతోపాటు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి అదిరిపోయే విధంగా అకౌంట్లో సంబంధించి మరొక 2,000 రూపాయలు కూడా అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ కూడా అందుతున్నాయి. వాస్తవానికి ఇవన్నీ పడతాయా పడవా, ఇందుకు సంబంధించి ఎండాకాలం సీజన్ లో పంట పెట్టుబడి సాయం మాత్రమే అయితే అందించడం జరిగింది. అది ఎలా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 3 నెలల టైం పెట్టుకుంటే ఒక 9 రోజుల్లోనే 8,700 కోట్ల రూపాయలు, ఇలా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే 1 కోటి, దాదాపు 1.5 ఎకరాల వరకు అయితే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రైతు భరోసా ఇచ్చారు. అప్పుడు కూడా కాస్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి, సో అప్పుడు ప్లేస్ కావడం, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదేమైనప్పటికీ వానాకాలం సీజన్ అయితే రైతు భరోసా అయితే అందించడం అయితే జరిగింది కదా. యాసంగి సీజన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. వాస్తవానికి మరి యాసంగి సీజన్ వచ్చి దాదాపు నెల అవుతుంది. ఇప్పటికి కూడా పీఎం కిసాన్ పైసలు పడ్డాయి, కానీ ఇక రైతు భరోసా పైసలు పడలేదని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందని చెప్పేసి అప్డేట్స్ కూడా ఉంటున్నాయి అనమాట. బిగ్ అప్డేట్. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ముహూర్తం ఫిక్స్ చేశారంటూ అప్డేట్స్ అయితే ఉంటున్నాయి తెలంగాణలో. ఎందుకంటే రైతులు రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ హ్యాపీగా గుడ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం అనేది ఇంకా రిలీజ్ అయితే చేయలేదన్నమాట. సో ఎప్పుడు జమ చేస్తారు ఏందనే దాని అయితే తెలంగాణలో ఇప్పటికే పంట సాగు కావాల్సిన డబ్బులు లేక రైతులు అప్పులు చేసుకుంటూ వానాకాలం సీజన్ ఏదైతే ఉన్నాయో పంటలకు సంబంధించి అవి కూడా ఈ యాసంగి సీజన్ సంబంధించి కూడా తెలంగాణలో అలాగా కొంత ఏదైతే రైతులు ఇప్పటికే సాగు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఇంకా సాయం కోసం ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే ప్రభుత్వం ఒకసారి కూడా రిలీజ్ చేయలేదు. ఇక రైతు భరోసా సంబంధించి యాసంగి సీజన్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు ఒక నెల గడిచిపోయింది. రైతు భరోసా నిధులు అనేది జనవరిలో లేదంటే జనవరి ఎండింగ్, ఫిబ్రవరిలో పడతాయని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. అయితే ఎందుకంటే అప్పటి వరకు అయితే పడే అవకాశాలు కూడా లేదు, ముందే పడతాయని చెప్పేసి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. క్లారిటీగా ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు. సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ముందుగానే వస్తాయని చెప్తున్నారు కాబట్టి ఎంతవరకు నిజం ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు భరోసా నిధులకు సంబంధించి జాప్యం జరుగుతుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న క్రమంలోనే ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. ఎందుకంటే రైతు భరోసా నిధులు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తొలుత భావించింది. జనవరి 13 నుంచి జమ చేయాలని తొలుత నిర్ణయం తీసుకుంది. అయితే పండుగకు ఇవ్వడం వల్ల రైతులు ఆనందం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే పండుగకు సంబంధించి ఏదైతే డబ్బులు ఉంటాయని చెప్పేసి ఇతర అవసరాలకు వాడుకుంటారు. అదేవిధంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం కూడా అందుతాయని చెప్పేసి చాలా మంది అయితే భావిస్తున్నారు. కాబట్టి ఈ మేరకు సంక్రాంతి కల్లా నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రకటించడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల నిధుల విడుదల ఆలస్యం అవుతుందని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం ఏంటనేది చాలా మంది అయితే చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత వానాకాలం సీజన్ కావచ్చు 1.5 ఎకరాల వరకు అయితే సాగు చేశారు. అందులో వచ్చేసి దాదాపుగా 89 లక్షల మంది ఉన్నారు. ఒక 10 నుంచి 12 లక్షల మంది గతంలో అంటే తీసేయడం జరిగింది. అంటే కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, ఇక రిలేషన్ పెంచలు, పనికిరాని భూములు ఇలాంటివన్నీ కూడా తీసేశారనమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు అనేది సిద్ధం చేశారట. సో ఎలా అంటే దాదాపుగా 9,000 కోట్లు అవసరం అవుతాయి, అందులో వచ్చేసి 7,000 కోట్ల వరకు సిద్ధం చేశారు. అందులో మరి పర్టికులర్గా కావాలంటే ఇప్పటికీ 5,500 కోట్లు కూడా సిద్ధం చేసినట్టు చెప్తున్నారు అనమాట. అధికారులు కూడా ఆల్రెడీ ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. దాదాపుగా ఇదే సంక్రాంతి ఉంది కదా, ఈ పండుగ దాదాపు 3-4 రోజులు అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా ఏం చేశారట, ఒక 80 నుంచి 90% మేర రైతు భరోసా అనేది ఇవ్వడానికే సిద్ధంగా అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఉంటున్నాయి అనమాట. అధికారులు కూడా, ఎందుకంటే 13 తారీఖు లేదంటే 14 తారీఖు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు బ్యాంకులో హాలిడేస్ ఉన్నా కూడా ముందుగానే షెడ్యూల్ పెడితే రైతులు ఏదైతే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నారో సో వారికి అయితే పడడం జరుగుతుందని చెప్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1 ఎకరం నుంచి దాదాపు 2 ఎకరాలు ఉన్నవారే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 55 లక్షల మంది అయితే రైతులు అయితే ఉన్నారు. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 65 లక్షల ఎకరాల్లో రైతులకు సంబంధించి సాగు అవుతుంది కదా. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జనవరి అనేది రావడం జరిగింది.
పంటకు సంబంధించి అంటే నారుమడులు వ్యవసాయం చేస్తూ ఉంటారు కాబట్టి వరిలో సంబంధించి కొన్ని చోట్ల ఇంకా ఇప్పటికే నారు అనేది ఎదుగు దశలో ఉంది. ఇక కొన్ని చోట్ల అయితే ఆల్రెడీ ఇక దున్నకాలు అయితే చేస్తున్నారు, సిద్ధం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇంకా ఇప్పటికే స్టార్ట్ చేసి వరి కూడా వేయడం జరిగింది అంటున్నారు. మొత్తానికి ఇవన్నీ కూడా సాయం అయితే అవసరం కాబట్టి సో ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జనవరిలోనే మనకు వరి నాట్లు అయితే వేస్తారని చెప్పేసి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇప్పటికే కొన్ని ఇతర పంటలు వేసిన వారు ఆల్రెడీ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. యూరియాకి సంబంధించి యాప్ ఉంది కదా, అందులో కూడా చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు. దానివల్ల డేటా కలెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా శాటిలైట్ మ్యాపింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ రైతు భరోసా సంబంధించి ఎవరైతే పంట వేశారో, ఎవరైతే దునకాలు వేస్తున్నారో, ఎవరైతే వారికి మాత్రం ఇచ్చే విధంగా అయితే చూస్తున్నారు అనమాట. ప్రాసెస్ సంబంధించి కూడా టైం పడుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పటికే ఆల్రెడీ కూడా డీటెయిల్స్ అనేది ఆల్రెడీ కంప్యూటర్లో నిక్షిప్తం చేసినట్టు చెప్తున్నారు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 6,000 ఏదైతే రూపాయలు అనేది ఎకరానికి 2 విడతల్లో వచ్చేసి మనకు 12,000 రూపాయలు జమ చేస్తారు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 7,500 రూపాయలు కాకుండా 6,000 రూపాయలు అంటే ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 2 ఎకరాల వరకు 13 లేదా 14 తారీఖులు అయితే డబ్బులు అనేది రిలీజ్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా ఉంటున్నాయి. సో మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు రైతు భరోసా అనేది ఇప్పట్లో ఇవ్వరు. ఎందుకంటే జనవరిలోనే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26 తారీఖున గణతంత్ర దినోత్సవం, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరిలో మున్సిపాలిటీ ఎలక్షన్లు, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి ఆ టైం అనేది పొడిగించవచ్చు అని చెప్తున్నారు. అయితే కొంతమంది అయితే నిపుణులు చెప్తున్నారు ఈ రైతు భరోసా సంబంధించి ఏదైతే పండుగ సందర్భంగా ఇచ్చి ఇలా మొత్తానికి జనవరి ఎండింగ్ వరకు కూడా ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ఆ విధానం అయితే కొనసాగిస్తారనే విధంగా కూడా అందరికైతే వస్తాయనే విధంగా చెప్తూ ఉన్నారన్నమాట. మొత్తానికి అయితే రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఈసారి 7,500 రూపాయలు అయితే జమ చేయాలని చెప్పేసి. అయితే రైతులకు సంబంధించి 5 లక్షలు 10 లక్షలు ఎలా జమ అవుతాయంటే కొత్త పథకం స్టార్ట్ చేశారు. కేంద్రం నుంచి 60%, అదే రాష్ట్రం నుంచి 40%. ఇందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పథకం ఏంటంటే యాంత్రీకరణ అంటే వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడికి ఏదైతే ఉన్నాయో కూలీలకు సంబంధించి రేట్లు కూడా పెరిగాయి కదా, అందుకని చెప్పేసి ట్రాక్టర్లు, అదేవిధంగా వరి కోత మిషన్లు, స్ప్రేయర్లు కావచ్చు, అదేవిధంగా రొటవీటర్లు వీటికి ధరలు ఎక్కువ. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఉన్న మహిళలకు సంబంధించి 50% వరకు అయితే సబ్సిడీ అందిస్తున్నారు, మిగతా వరకు 40% కాబట్టి తక్కువ ధరకు అయితే వస్తాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ పథకానికి 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించండి. ఇప్పటికే డీడీలు కూడా చెల్లించారని చెప్తున్నారు. సో మొత్తానికి ఒకవేళ మీరు ఈ పథకానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించండి. సో ఈ సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఎవరు అర్హులు ఏంటనేది ఫైనల్గా రిపోర్ట్ అయితే రాబోతుంది. అదేవిధంగా వారికి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. సో గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. 5 లక్షల వరకు అంటే ఇందులో వచ్చేసి చాలామంది ఏంటంటే 1,30,000 మందికి మాత్రమే అర్హులు అనమాట. చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు కానీ చాలామంది తక్కువ మొత్తంలో ఇస్తారు, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని చెప్పే విధానం చెప్తున్నారు. రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఎట్టకేలకు రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో సంక్రాంతికి అయితే ఇవ్వాల్సి అయితే ఉందని చెప్పేసి ఇప్పటికే బాండ్ల వేల రూపాయలను కూడా శుక్రవారమే దాదాపు ఆర్బీఐ గైడ్లైన్స్ లోబడి 2,000 రూపాయలు ఏదైతే కోట్లు అంటే నిధులు కూడా సేకరించినట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలకైతే ఖర్చు చేస్తామని చెప్పారు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా ఏదైతే రైతు భరోసా అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఈసారి శాటిలైట్ మ్యాపింగ్ సర్వే వల్ల అత్యంత ఖచ్చితత్వంతో కూడుకున్నదనమాట. సో ఎవరు పంట వేశారు ఏంటి పర్టిక్యులర్గా డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో ఇందుకు సంబంధించి ఎవరికి వస్తాయి ఏందనేది సో ఫైనల్గా వచ్చేసి మనకు 13, 14 తేదీల్లో మనకు తెలియబోతుంది అసలు ఇస్తారా ఇవ్వరన్న దానిపైన. సో మొత్తానికైతే 90% వరకు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. దీనిపైన ఒక ఫిక్స్ డేట్ అనేది చెప్పాలి, ఎందుకంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆల్రెడీ పండుగ సందర్భంగా 13 తారీఖు అయితే ఇస్తామని చెప్పారు. సో వాస్తవానికి చూడాలి మరి ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి ఇక మెరుగైనటువంటి జరగాలని చెప్పేసి యూరియాకి సంబంధించి యాప్ అనేది తీసుకురావడం కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని చోట్ల అయితే సక్రమంగా అయితే జరుగుతుంది అంటున్నారు. అయితే మొత్తానికి అయితే పీఎం కిసాన్ పైసలకు సంబంధించి ఫిబ్రవరిలోనే నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి. సో మీరు తప్పనిసరిగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింక్ కాకపోయినా, ఇక గతంలో రాకపోయినా, ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది ప్రస్తుతం కొన్ని లేటెస్ట్ తాజా సమాచారం అండి.